దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులను కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ వందనాలండి. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం ద్వారా ఆత్మీయ బంధువులైన మీ అందరినీ కలుసుకోవడానికి, ఉదయకాలాన్ని కలుసుకోవడానికి, మరలా సాయంకాలం కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇలా కలుసుకోవడం దేవుని చిత్తమని నేను భావిస్తున్నాను. నేను మాటిమాటికి ప్రతిరోజు ఇలాగా టీవీ మీద కనిపించడం దేవుని చిత్తమని భావిస్తున్నాను. ఏదో ఒక ఉద్దేశం నిమిత్తమే దేవుడు ఇలా జరిగిస్తున్నాడు. వనరులు సమకూర్చాడు, వీలు కలుగు చేశాడు అంటే ఒక ఉద్దేశం ఉంది. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఏదో బై మిస్టేక్ జరుగుతున్న కార్యక్రమాలు కాదు, యాక్సిడెంటల్గా కాకతాళీయంగా జరుగుతున్న విషయాలు కాదు. ఏదో ప్రణాళికాబద్ధంగా ప్రణాళికాపరంగా సాగుతున్న కార్యక్రమాలు. దేవుని స్తోత్రం. లేఖనముల్లో చెప్పినట్లుగా, నా గురించి చెప్పబడినట్లుగా నేను ముందుకు వెళ్తున్నాను అని యేసుప్రభు అన్నాడు. మన గురించి చెప్పబడినట్లుగా మనం వెళ్తున్నాం. స్తోత్రం. దేవుని యొక్క నడిపింపును బట్టి మనం ముందుకు సాగుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం చూడడానికి సిద్ధపడిన మీ అందరికీ, వింటున్న వారందరికీ ఈ సందేశాన్ని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రయాణాల్లో, మీ పనుల్లో, మీరు ఎక్కడున్నా కానీ, మీరు విశ్రాంతి తీసుకుంటున్నా లేదా పనిలో ఉన్నా కానీ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మీరు అనుభవించవచ్చు. ఆత్మను స్పష్టం చేసుకున్నట్లయితే, ఆత్మను వాక్యం ద్వారా శుద్ధీకరించుకున్నట్లయితే దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీ ప్రార్థన మనవులు నాకు పంపించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. మీకోసం నేను మాత్రమే కాదు, మా స్థానిక సంఘస్థులు, అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుజనులు కూడా మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి మీ ప్రార్థన మనవులు దయతో పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలు అనేక మంది చూస్తున్నప్పటికీ అందరూ స్పందించడం లేదు. అంటే అందరూ స్పందించే అవకాశం కూడా లేదు. అందరూ అంటున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కూడా స్పందించలేదు, మైనారిటీ స్పందిస్తున్నారు. అనగా తక్కువ మంది మాత్రమే స్పందిస్తున్నారు. మనకెందుకులేండి, వాళ్ళు మాట్లాడతారో లేదో, మరి టీవీలో వాక్యం చెప్పేవాళ్ళు కదా అనే ధోరణిలో ఉంటారు. అటువంటి ధోరణిలో ఏమొద్దు దయచేసి. నేను దేవుని సేవకుని మాత్రమే. కాబట్టి గొప్ప దేవుని యొక్క అల్పుడైనటువంటి దాసుని మాత్రం అంతవరకే. అల్పులైన ఈ చిన్నవారు అని యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి చెప్పారు. అధికులైన నా శిష్యులు అని లేదు, అల్పులైనటువంటి చిన్నవారు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో నిష్ప్రయోజకులమైన దాసులమైన మేము మీ ముందు నిలబడుతున్నాం. నిలబడ్డానికి యోగ్యులం కాదు, ఆయన నిలబెట్టాడు. నిలబడితే పడిపోయే వాళ్ళం, కానీ పడిపోకుండా మమ్మల్ని నిలబెడుతున్నాడు. మాకు ఆధారంగా ఆయన మీద ఆనుకోవడానికి స్తోత్రం. ఆయన మాకు సహాయాన్ని, చేయూతనిచ్చాడు. ఆయన మాకు సపోర్ట్ని ఇచ్చాడు. మేము తీగలాంటి వాళ్ళమైతే ఆయన పందిరి లాంటివాడు. మనము తీగలాంటి వాళ్ళమైతే ఆయన పందిరి లాంటివాడు. మనల్ని సులభంగా ఎరగొట్టచ్చు, కానీ మనము పందిరికి అల్లుకున్నాం. స్తోత్రం. ఒక క్రీపర్స్ లాగా, పాకేటువంటి మొక్కల్లాగా మనం ఆ పందిరిని అల్లుకున్నాం, పదిలంగా ఉన్నాం. ప్రభువే మన పందిరి. ఆ పందిరిని అల్లుకున్నప్పుడు మనం పదిలంగా ఉంటాం. కొన్ని తీగలు, ద్రాక్ష తీగ, ఇవన్నీ వీటికి పందిరులు అవసరం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఆయన బేస్, మనము సైడ్ బ్రాంచెస్. ఆయన మెయిన్, మనము సబ్. అనగా ఆయన ప్రాముఖ్యమైన వాడు, మనము ఉప అంటే సెకండరీ అన్నట్టుగా. దేవుని స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. అది వైబ్రేట్ అయినట్టుగా చూపిస్తుంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్లు వస్తాయి. అంతేకాకుండా గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి మా స్థానిక సంఘం యొక్క ఛానల్ ఉంది. GMC సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు వచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఆ ఐడి ద్వారా అక్కడ వేయబడుతున్న లింక్స్
ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలు ఇంచుమించు 1 hour 5 minutes 1 hour 10 minutes ఉన్నటువంటి సందేశాలు లింక్స్ అందులో వేయబడతాయి. మీరు లైవ్ చూడొచ్చు. మరి ఈవినింగ్ అయినా, ఆదివారం సాయంకాలం అయినా, సోమవారం అయినా మీరు ఆ లైవ్స్ చూడొచ్చు, లేకపోతే వారం మధ్యలో మీరు చూడొచ్చు. నేను చాలా లైవ్స్ చూసేటువంటి వ్యక్తిని, కానీ లైవ్స్ చూసి మనం స్పందించినప్పటికీ అవతల వ్యక్తి స్పందించరు. అనగా మనం ప్రైజ్ లార్డ్ చెప్పినా కానీ ఆ ప్రసారం చేసిన వాళ్ళు, లింక్ పెట్టిన వాళ్ళు స్పందించరు. కానీ హీ మస్ట్ ఇంక్రీస్లో మీరు ఏమైనా కామెంట్స్ పెట్టినా నేను వెంటనే స్పందిస్తాను. అంతేకాకుండా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను చూస్తున్నందుకని. అంతేకాకుండా నేను చెప్పినట్టు సందేశాన్ని ఇంగ్లీష్లో అవుట్లైన్స్, తెలుగులో అవుట్లైన్స్ ఇస్తాను. అంతేకాకుండా ఆ సందేశం నుంచి ఒక 5 ప్రశ్నలు కూడా నేను పోయిన వారం కూడా వేశాను. అనగా ఎక్కువ కమ్యూనికేషన్ కోసం. ఏం బోధిస్తున్నాం, మీరు ఏం వింటున్నారు. ఏదో బోధించామని కాదు, మీరు ఏదో వింటున్నారని కాదు. బోధిస్తున్నది సరిగా బోధించబడుతుందా, వింటున్నవారు సరిగా వింటున్నారా. బోధించబడ్డం, వినడం అనేది సక్రంగా జరిగిందనుకోండి, ఆ పరిచర్య ద్వారా, ఆ లైవ్ ద్వారా, ఆ మెసేజ్ ద్వారా, ఆ లింక్ ద్వారా ప్రయోజనం. లేదంటే అది నిష్ప్రయోజనమే, ఒక టైం వేస్ట్ కార్యక్రమంగా మారుతుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ప్రభా, ఈ దినము మీరు మమ్మల్ని వాడుకోబోతున్నందుకు మీకు వందనాలు. మా ఆయుష్ను పొడిగించినందుకు మీకు వందనాలు. ప్రభా, మాకన్నా పెద్దలు, మాకన్నా జ్ఞానులైన వారు, మాకన్నా ఆరోగ్యవంతులైన వారు, మాకన్నా ఆత్మీయ అనుభవం కలిగిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారేమో, కానీ ఈ సజీవులున్న దేశంలో ఎందుకో మరి మీరు మమ్మల్ని నిలబెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు. మా పట్ల మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. నజరేయుడైన యేసు నామములో వారి ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులను ఎరిగావు. వారు ఉన్నటువంటి స్థితిలోంచి వారిని మీరు లిఫ్ట్ చేయమని అడుగుకుంటున్నాం. వారిని మీరు లేవనెత్తమని అడుగుకుంటున్నాం. కుంగిన అవస్థల్లోంచి మీరు లేవనెత్తండి. నెగటివ్ థాట్స్లోంచి మీరు వారిని పైకి లేవనెత్తండి. డిసప్పాయింట్ అయినటువంటి, డిస్కరేజ్ అయినటువంటి ఆ స్థితుల్లోంచి మీ బిడ్డలు మీరు లేవనెత్తమని అడుగుకుంటున్నాం. ప్రభా, దేవా, మీకు వందనాలు. మీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ మీ చేతుల్లో సమర్పిస్తూ ఈ సమయంలో మేము మీ వాక్యాన్ని వినబోతున్నాం. మీ వాక్యంలో మీ స్వరాన్ని మేము వినగలుగుతూ సాయం చేయండి. మీ వాక్యంలో మీ చిత్తాన్ని మేము గుర్తించగలుగుతూ సాయం చేయండి. మీ వాక్యంలో మిమ్మల్ని మేము చూడగలుగుతూ సాయం చేయండి. ప్రభువా, మీ వాక్య స్వరము ద్వారా మీ వ్యక్తిగత స్వరూపాన్ని మేము గ్రహించగలిగినట్లుగా, గుర్తించగలిగినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. స్తోత్రం నాయనా. ఈ కార్యక్రమాలు చూస్తూ స్పందిస్తున్న వారందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఫోన్ కాల్స్ చేస్తున్నవారు, మెసేజ్లు పెడుతున్న వారందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఇంకా స్పందించని కొంతమంది, స్పందించాలా వద్దా అనేటువంటి సందిగ్ధ అవస్థలో ఉన్నట్టు కొంతమందిని మీరు దర్శించమని అడుగుతున్నాం. దేవా, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న మా ప్రియ సహోదరులు, హాస్పిటల్లో ఉన్నటువంటి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మా ప్రియ సహోదరులు సుధాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అతని దేహమును మీరు తాకండి. మీ కార్యం జరిగింది అని మేము విశ్వసిస్తున్నాం. మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. పొట్ట ఊపిపోయిందని, ఇంకా బాడీలో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా కానీ నజరేయుడైన యేసు నామములో మీ దాసుని మీరు దర్శించండి. మీ దాసునికి దీర్ఘాయుష్ని మీరు అనుగ్రహించండి. ఆయుష్ను పొడిగించండి. తన శేష జీవితం అంతా మీకు నమ్మకస్తుడిగా ఉండగలటూ సాయించండి. హాస్పిటల్లో ఉన్నట్టు మా ప్రియులు అనేకులు ఉన్నారు ప్రభువా. వారు ప్రతిదినము లెట్ దెమ్ గెట్ బెటర్ డే బై డే. ప్రతిదినం వారు మెరుగవుటూ సాయం చేయండి. ప్రభు కార్యాలను వారు చూడగలుగుతూ సాయం చేయండి. మందులు, మాత్రలు, సిరప్పులు, టానిక్లు, ఇంజక్షన్ల ద్వారా కాదు, కానీ ఏదో వీటికి అతీతంగా దైవ కార్యం జరుగుతుందని ప్రజలు భావించగలుగుతూ సాయం చేయండి. అటువంటి భావనలోకి మీరు ప్రజల్ని మీరు తీసుకుని వచ్చినట్లుగా మీ కార్యము జరిగించమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మరి ముఖ్యంగా అంతేకాకుండా మా ప్రియ సహోదరుడు యవన బిడ్డ నాయన నెల్లూరులోని నవాపేటలో ఉన్నటువంటి సహోదరుడు ప్రశాంత్ పాస్టర్ గారి విశ్వాస అయినటువంటి ప్రభా సహోదరుడు సుధీర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుధీర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించండి. ఆ సైకలాజికల్ డిజార్డర్స్ని మీరు పరిష్కరించండి. మీ కార్యం జరిగించండి ప్రభా. ఆ బిడ్డ జీవితంలో ప్రభా మీ స్వరాన్ని విని బలపడి మిగతా యవనస్తుల్లాగా, ఇతర యవనస్తుల్లాగా తన ముందుకు సాగుతూ సాయం చేయమని అనుకుంటున్నాం. ఆ బిడ్డకు నజరేయుడైన యేసు నామములో మీ శక్తిని మీరు అనుగ్రహించండి. తన మైండ్ని మీరు రిన్యూ చేయండి. మీ కార్యం జరిగించమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మన దేవునికి ఒక పేరు పెట్టాడు భక్తుడు, అది ప్రార్థన ఆలకించువాడు అని. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆలకించడం మాత్రమే కాదు, అనుగ్రహించడం కూడా చేసేవాడు. ఆలకించడం, అనుగ్రహం చేయడం, అనుగ్రహించడం అనేవి జరిగినప్పుడు అదొక అద్భుతమే. ఒక పాపి లేదా ఒక సాధారణమైన విశ్వాసి, ఒక సామాన్యుడైన వ్యక్తి చేసినటువంటి ప్రార్థనని సృష్టికర్త అంగీకరించి ఆ ప్రార్థనకు తగినట్లుగా పని చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమే. స్తోత్రం, స్తోత్రం, దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ నింపుదల, ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎవరి knee shall bow, every tongue should confess, and every spirit would be filled. ప్రతి నాలుక పాడును, ప్రతి మోకాలు వంగును, ప్రతి ఆత్మ నింపబడును. పల్లములు, లోయలు విస్తారమైన వర్షం వల్ల నింపబడతాయి. అలాగే ఆత్మవర్షం చేత మన జీవితంలోని పల్లపు అనుభవాలు, వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నింపబడాలి. వ్యాలీలో ఉన్నటువంటి లోయ అనుభవంలో ఉన్నటువంటి మన ఆత్మను దేవుడు తన ఆత్మతో, ఆత్మ జలముతో నింపాలని కోరుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న మాటలు పరిశుద్ధాత్మ నింపుదల యొక్క అవసరత. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది డినామినేషనల్ కాదు, డినామినేషన్కో మత శాఖకు సంబంధించిన బోధన కాదు. అప్పటికి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఆయనకి ఏ డినామినేషన్ లేదు. ఉన్నాయేవో డినామినేషన్లు, ఏదో జూయిష్ సెక్స్ ఉన్నాయి అంతవరకే. కానీ స్తోత్రం, మిగతా మన మోడర్న్ డినామినేషన్స్ ఏమీ లేవు. పరిచయులు, శాస్త్రులు, సదుకైలు, ఇటువంటి ఎసేనియన్స్ అనేటువంటి గ్రూప్స్ ఉన్నాయే తప్ప మనలాంటి మోడర్న్ డినామినేషన్స్ లేవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనం డినామినేషన్ల విషయం మాట్లాడుకోవడం లేదు, మత శాఖ సంబంధమైన విషయాలు మాట్లాడడం లేదు. మనం ఆత్మ సంబంధమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మ నింపుదల సాక్షులుగా ఉండడానికని, అంతేకాకుండా రెండవదిగా మనం సంబంధం కలిగి ఉండడానికి, సృష్టికర్తతో సంబంధం కలిగి ఉండడానికి, తండ్రితో సంబంధం కలిగి ఉండడానికి, దేవునితో, దేవుని కుమారునితో సంబంధం కలిగి ఉండడానికని. మూడవదిగా మనము నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి మనం శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండడానికి. స్తోత్రం, హల్లెలూయా. టు హ్యావ్ ద బ్లెస్డ్ హోప్. స్తోత్రం, ఏదో జనరల్ హోప్ కాదు, టు హ్యావ్ ద బ్లెస్డ్ హోప్, ద హోప్ దట్ గివ్స్ బ్లెస్సింగ్స్. స్తోత్రం. ఆ బ్లెస్డ్ హోప్ అనగా యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడడం, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాల కోసం ఎదురు చూడడం కాదు. వెయిటింగ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్, దట్ ఈస్ బ్లెస్డ్ హోప్. వెయిటింగ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్లెస్డ్ హోప్. స్తోత్రం, హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్షణ, సాధారణమైన నిరీక్షణ ఉంది, శుభప్రదమైన నిరీక్షణ ఉంది. నాలుగవదిగా మనం ఆలోచించాం, స్వాస్థ్యాన్ని పొందడానికి. తన ప్రజలు స్వాస్థ్యాన్ని పొందాలి. వారసత్వంగా కుమారులు పొందుకుంటారు తల్లిదండ్రుల ఆస్తిని. వాటా ఉంటుంది, షేర్ ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో నాకు రావలసిన ఆస్తిలో వాటా అడిగాడు చిన్న కుమారుడు. మనకు స్వాస్థ్యం ఉంది, షేర్ ఉంది, ఇన్హెరిటెన్స్ ఉంది. మనము స్వతంత్రించుకోబోయేటువంటి ఒక స్థలం ఉంది, ఒక దేశం ఉంది, ఒక పట్టణం ఉంది. వీ విల్ ఇన్హెరిట్, షూర్లీ వీ విల్ ఇన్హెరిట్. ఖచ్చితంగా మనం స్వతంత్రించుకుంటాం, సంపాదించుకుంటాం. అది దేవుని రాజ్యం. వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. అదే సమయంలో దేశాన్ని అనగా పరలోకాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. ఐగుప్తు దేశాన్ని విడిచిన వారు అరణ్యాన్ని స్వాస్థ్యంగా భావించి ఉండొచ్చేమో, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశం మాత్రమే స్వాస్థ్యమని. స్తోత్రం, హల్లెలూయా. ఎలియాజరునో, లోతునో, ఇష్మాయేలునో వారసుడిగా భావించినప్పటికీ వారసుడు ఇస్సాకు మాత్రమేనని దేవుడు జ్ఞాపకం చేసినట్టుగా నువ్వు వేరు వేరు స్థలాల్లో ఉండొచ్చు, కానీ స్వాస్థ్యం మాత్రం పరలోకమని. ద ఓన్లీ ఇన్హెరిటెన్స్ ఈస్ ద స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ ఈస్ ద స్పిరిచువల్ డెస్టినీ ఈస్ హెవెన్ అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్వాస్థ్యాన్ని పొందడానికి ఆయన అనగా పరిశుద్ధాత్ముడు సంచకరువై ఉన్నాడు, ఎర్నెస్ట్ మనీ అయి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు డబ్బు కాదు. ఎక్కడో సేవకుల కూడిక జరుగుతుంటే సేవకులకు ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ను ఉద్దేశించి పరిశుద్ధాత్మ జల్లులు అని ఒక కొత్త పేరు పెట్టాడు ఒక సేవకుడు. చూడండి, పైసల్ని పరిశుద్ధాత్మతో పోల్చి చెప్పడం అంత సమంజసం కాదు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు పరిశుద్ధాత్ముడు ఒక అడ్వాన్స్గా, టోకన్ అడ్వాన్స్గా ఇవ్వబడ్డాడు. బాబు నీ ఆత్మలో ఉంచానంటే ఇట్స్ ఏ ఫోర్ టేస్ట్ ఆఫ్ గ్లోరీ, అనగా ముందుగా రుచి చూసి పరలోకాన్ని ప్రభువు రుచి చూసాం. ప్రభువును రుచి చూడడం మాత్రం సరిపోదు, ప్రభు రాజ్యాన్ని రుచి చూడాలి, దాని యొక్క టేస్ట్ చూడాలి. టేస్ట్ చూస్తే అబ్బో నేను దీన్ని తినాల్సిందేనండి అనుకుంటాం. ప్రభు ఉత్తముడని, యెహోవా ఉత్తముడని, యెహోవా దయాళుడని రుచి చూసాం మనం. వి టేస్టెడ్. స్పిరిచువాలిటీ అంటే ఏంటో టేస్ట్ చేసాం. టేస్ట్ చేయకుండా గుడ్డిగా మనం రాలేదు. వి టేస్టెడ్ సంథింగ్, వి టచ్డ్ బై సంథింగ్, దట్స్ వై వీఆర్ ఇన్ దిస్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలవే. స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి, దైవ స్వాస్థ్యాన్ని, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ని మనం స్వతంత్రించుకోవాలి. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. మన సమయం కొద్దిగా ఉంది, ఇంకో 10-11 నిమిషాలు మాత్రమే ఉంది కనుక ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. డ్యూరింగ్ దిస్ టైమ్ Peter stood up among 120 believers who were gathered and said, fellow believers అని 16వ వచనం స్టార్ట్ అవుతుంది. మనం 16వ వచనంలోకి వెళ్ళలేదు, 15వ వచనం దగ్గర ఆగాం. ఆ దినముల్లో, లేకపోతే ఆ కాలమందు, ఆ కాలం అంటే వాళ్ళ వెయిటింగ్ కాలములో, వారి నిరీక్షణ కాలములో, వారి వీక్షణ కాలములో, అనగా పెంతెకోస్తుకు ముందు, అనగా యేసు ప్రభువు పునరుత్థానుడై ఆరోహణము చేసిన తర్వాత అని అర్థం. చదువుతున్నాను ఇంకొక తర్జుమాలో, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి 15వ వచనం చదువుతున్నా. అండ్ ఇన్ దోస్ డేస్ పీటర్ స్టూడ్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డిసైపుల్స్ విచ్ వాజ్ ఎ గ్రూప్ ఆఫ్ అబౌట్ 120 పీపుల్ గ్యాదర్ టుగెదర్ అండ్ సెడ్. వాళ్ళ మధ్యలో లేచి నిలబడ్డాడు. కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడు, అనగా కూర్చున్నవాడిని దేవుని ఆత్మ లేపాడు. ఎందుకు లేపాడో తెలుసా? ఒక సందేశం ఇవ్వడానికి, ఒక సత్యాన్ని తెలియజేయడానికి. ఒక సత్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు కూర్చొని ఉండలేవు, నువ్వు లేస్తావు. లేచిన నీవు మౌనంగా ఉండలేవు, నువ్వు మాట్లాడడం ఆరంభిస్తావు. స్తోత్రం. వెన్ గాడ్ పుట్స్ ఎ వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్, నీ హృదయములోకి, నీ ఆత్మలోకి ఒక మాటను ఉంచినప్పుడు నువ్వు ఊరుకోలేవు. స్తోత్రం. నువ్వు మాట్లాడడం ఆరంభిస్తావు. నింపబడినటువంటి ద్రాక్షల ఆ తిత్తిలాగా నువ్వు ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. ఆ వైన్ స్కిన్, ఆ బాటిల్ లాగా, వైన్ బాటిల్ లాగా ఉంటావు. నువ్వు నింపబడ్డావు, బబుల్ అవుతుంటావు. ఏదో చెప్పాలి నేను, ఏదో ఫార్వర్డ్ చేయాలి నేను, ఏదో కన్వే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పేతురు లేచాడు. అక్కడ రాయబడిన మాటలు, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది కూడి ఉండగా, మన 120 మంది సహోదరులు కూడి ఉండగా. స్తోత్రం. అనగా దాని అర్థం ఒక ఆత్మీయ సహవాసం, స్పిరిచువల్ ఫెలోషిప్. ఎందుకు ఆత్మీయ సహవాసం? ఆత్మ నింపుదల ఎందుకు అని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఆత్మీయ సహవాసం ఎందుకు? ఈరోజు ఆత్మీయ సహవాసాలు కనిపించడం లేదు. శరీర సంబంధమైన ఆహార సహవాసాలు, వేరువేరు అనుబంధాల సహవాసాలు కనిపిస్తున్నాయి. కానీ ఆత్మీయ సహవాసాలు, స్పిరిచువల్ ఫెలోషిప్, ఆ సహోదరులు వాళ్ళందరూ కూడుకున్నారు. సహోదరులు అంటున్నప్పుడు ఒకే ఇంటి వాళ్ళు, లేకపోతే అన్నదమ్ముల పిల్లలు, లేదా బంధుమిత్రాదులు అందరూ కూడుకున్నారని కాదు. యేసును ఎరిగిన వాళ్ళు, యేసుతో తిరిగిన వాళ్ళు, యేసును గురించినటువంటి ఫార్మర్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ కూడుకున్నారు. ఇంచుమించు డిసైపుల్స్ అని చెప్పబడిన వాళ్ళు, అపోస్తులు ప్లస్ శిష్యులు కలిసి ఉన్నటువంటి, అపోస్తులు ప్లస్ శిష్యులు కలిసినప్పుడు వాళ్ళని అపోస్తులని కాకుండా, వాళ్ళని శిష్యులని కాకుండా సహోదరులు అని పిలిచారు. అపోస్తులుడైనా సహోదరుడే, శిష్యుడైనా కానీ సహోదరుడే. అపోస్టల్ ఈజ్ అ డిసైపుల్. స్తోత్రం. ఈజ్ ఎ బ్రదర్ అండ్ ఈవెన్ డిసైపుల్ ఈజ్ ఎ బ్రదర్. బోత్ అపోస్టల్ అండ్ డిసైపుల్ ఆర్ బ్రదర్స్. స్తోత్రం. బ్రదర్స్ ఇన్ ద లార్డ్, క్రీస్తులో సహోదరుడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం.
ఆత్మీయ సహవాసం యొక్క ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో ఎస్ కొద్ది దినములలోగా మీరు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వెన్ వి గ్యాదర్, దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు, ఆత్మీయ సహవాసం జరిగినప్పుడు, వెన్ స్పిరిచువల్ ఫెలోషిప్ అకర్స్, ఏం జరుగుతుందంటే మొట్టమొదటి విషయం ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్ వుడ్ టేక్ ప్లేస్. అనగా ప్రవచనాత్మకమైన నెరవేర్పు జరుగుతుంది. 2-3 అనామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటాను. స్తోత్రం. 30-40 మంది, 50-60 మంది, 70-80 మంది, 100-200 మంది, 300-400, ఎంతమంది కావచ్చు. మినిమం గ్యాదరింగ్లో కూడా ఐ వుడ్ బి దేర్. మ్యాక్సిమం గ్యాదరింగ్లోనే కాదు, గాడ్ వాంట్స్ టు బి విత్ అస్ ఈవెన్ ఇన్ ద స్మాల్ గ్యాదరింగ్స్. 2-3 స్తోత్రం, హల్లెలూయా. 200 మంది 300 మంది అని కాదు, 2000 మంది 3000 మంది అని కాదు, 2-3 నామములు స్పిరిచువల్ ఫెలోషిప్ యొక్క పర్పస్ ఆ ప్రవచనాత్మకమైన నెరవేర్పు జరుగుతుంది. కొద్ది దినముల్లోగా మీరు ఇలాగే కొనసాగితే, ఇలాగే మీరు కంటిన్యూ అయ్యారనుకోండి, జరగబోయే విషయం చెప్తున్నాను, మీ మీదకి బాప్తీసం, మీరు బాప్తీస అనుభవంలోకి వస్తారు. యోహాను బాప్తీసం పొందినట్టు మీరు ఆత్మ బాప్తీస అనుభవంలోకి మీరు వస్తారు. స్తోత్రం. ప్రవచనాత్మకమైన నెరవేర్పు జరుగుతుంది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. స్తోత్రం, స్తోత్రం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఎప్పుడు జరిగిన విషయం ఇది? 6వ వచనములో. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, వెన్ దే కమ్ టుగెదర్, వెన్ దే వర్ గ్యాదర్డ్, వారు కలుసుకున్నప్పుడు, కూడుకున్నప్పుడు, వెన్ దే డిడ్ ఫెలోషిప్, అక్కడ సహవాసం మధ్యలో జరిగిన విషయం. ఒకటి సహవాసంలో ప్రవచనాత్మకమైన ప్రవచనం నెరవేరుతుందని, 2వది ఆత్మీయ సహవాసంలో ప్రాధాన్యతలు తెలుపబడతాయి మనకు. ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాముఖ్యమైంది కాదు. ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావా? దట్స్ ఎ రాంగ్ క్వశ్చన్. అది ప్రాముఖ్యం కాదు. ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించబడవచ్చు, పడకపోవచ్చు, అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఇంపార్టెంట్ ఏంటి? ఏది ప్రాముఖ్యం కాదో చెప్పినప్పుడు ప్రాముఖ్యమైనది ఏదో చెప్పాలిగా. ఏంటది? 6వ వచనములో ఏది ప్రాముఖ్యం కాదో చెప్పబడింది. 7వ వచనములో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మీరు శక్తిని పొందడం. అనగా పరిశుద్ధుల సహవాసంలో, ప్రభు సహవాసంలో, ప్రభు బిడ్డల సహవాసంలో మన ప్రాధాన్యత, we would realize the priorities. ఒకటి, ప్రవచనాలు నెరవేరుతాయి సహవాసంలో, ప్రవచనాత్మకమైన నెరవేర్పులు మనం చూస్తాం. 2వది ప్రాధాన్యతలు మనకు తెలియజేయబడతాయి. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. అని కీర్తన గ్రంథములో రాయబడి ఉంది. అనగా ఈ మాటలు చెప్పినటువంటి పేతురు జాలరే కావచ్చు, అసలు బొత్తిగా చదువులేదు అని అనడానికి వీల్లేదు. బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మనలాగా హయ్యర్ ఎడ్యుకేషన్ లేదు. మనలాగంటే అందరి ఉద్దేశం జనరల్, కొంతమందికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, కొంతమందికి బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో 12వ వచనంలో రాయబడినటువంటి మాటను బేస్ చేసుకొని, లేకపోతే 13వ వచనంలో, వారు పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తించారు. గమనించాల్సిన విషయం, చదువు లేకపోతే, బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోతే పత్రికలు ఎలా రాశారు చూడండి. 1వ అధ్యాయంలో దావీదు చెప్పింది ప్రస్తావించాడు, 2వ అధ్యాయంలో యోవేలు చెప్పింది ప్రస్తావించాడు, 2వ అధ్యాయంలోని దావీదు చెప్పింది. ఇన్ని ఎలా తెలుసు ఆయనకి? అక్కడ ఉన్న వాక్యాలు కోట్ చేశాడు చూడండి. 2వ అధ్యాయం 17 నుంచి 20 దాకా, 21 దాకా. అంతేకాకుండా 2వ అధ్యాయము 25 నుంచి 27 దాకా. ఇవన్నీ ఎలా చెప్తున్నాడు? ఇంచుమించు 2, 3, 4 సార్లు వాక్యాల్ని 2వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో ఒకసారి, మొత్తం 2 అధ్యాయాలు 5 సార్లు లేఖనాల్ని ఆయన రిమైండ్ చేశాడు. అనగా పూర్తిగా చదువు లేనివాడు అని కాదు దాని అర్థం. సరే, బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం ఉందని అర్థం. విద్య లేని పామరుడు
అని లూకా యొక్క స్టడీతో పోలిస్తే పీటర్ లేకపోతే జాన్ యొక్క స్టడీ తక్కువే. ఆ ఉద్దేశంతో చెప్పబడింది అంతవరకే. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ప్రత్యక్షత కలిగింది. వెన్ దే హ్యావ్ కమ్ టుగెదర్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని మాట వాళ్ళకు వచ్చింది. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పరిశుద్ధుల సహవాసంలో, ఆత్మీయ సహవాసంలో జరిగే పనులు, ప్రవచనాలు నెరవేరుతాయి. రెండవది, ప్రాధాన్యత తెలుపబడుతుంది. మూడవది, ప్రత్యక్షత కలుగుతుంది, రివిలేషన్. దావీదు కీర్తనల్లో ఏదో కీర్తనలో ఎక్కడో ఉన్నట్టు మాటని పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. స్తోత్రం. ప్రార్థనకని వచ్చినప్పుడు, యేసునామంలో కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పబడిన వాటిని రిమైండ్ చేస్తాడు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలము అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడును మనతో కూడా ఆయనను పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పెను. స్తోత్రం. ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ఎ విట్నెస్, ఎ మ్యాన్, ఎ పర్సన్ టు రీప్లేస్ జూడాస్. యూదా అనేటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక వ్యక్తి మనకు కావాలి. ఎవరై ఉండాలి? మనతో కూడా, లేదా యేసుతో కూడా సంచరించిన వాడై ఉండాలి. సరే, వాళ్ళు అలా ఎలక్ట్ చేసుకున్నారు, వేరే విషయం, మనము దానిలోకి వెళ్ళలేదు. ప్రత్యేక అవసరతల్ని గుర్తు చేస్తుంది. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీడ్స్ ఉన్నాయి, స్పెషల్ నీడ్స్ ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన అవసరత, అప్పటి అవసరత 12వ అపోస్తలుల యొక్క అవసరత వాళ్ళు గుర్తించాడు. పేతురు 11 మంది చాలేండి అనుకోలేదు. ఒకడు పోతే పోయాడు, 11 మంది ఉన్నాం కదా, వీఆర్ ఎనఫ్ అని అనుకోలేదు. లేదు, 12 అనేది ఒక ప్రవచనాత్మకమైన సంఖ్య. ఆ సంఖ్య ప్రకారం సాగాలని పేతురు భావించాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పరిశుద్ధుల లేకపోతే ఆత్మీయ సహవాసంలో ప్రవచనాలు నెరవేరుతాయి, ప్రాధాన్యతలు తెలియజేయబడతాయి, ప్రత్యక్షత కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన అవసరాలు మనకు గుర్తు చేయబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అనగా సమాజముగా కూడుకొనుట మానక, ఆదివారం మీ స్థానిక సంఘానికి వెళ్ళడం మాత్రమే కాకుండా వారం మధ్య కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ముందుకు సాగడానికి, మీ అందరికీ స్పిరిచువల్ ఫెలోషిప్ కంటిన్యూ చేయడానికి మనందరికీ ప్రభువు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.